నీ శత్రువులు నీ పాదములకు పాదపీఠంగా చేయి వరకు నువ్వు నా కుడి పార్శ్వన కూర్చుండమని చెప్పిన యేసుక్రీస్తు ప్రభునామంలో అందరికీ వందనములు. మనం చదువుకుని వాక్యంలో ఒక స్వార్థ 20 అధ్యాయం 41-47 వరకు ఆయన వారితో క్రీస్తు దావీదు కుమారుడని జనులేలాగూ చెప్పుచున్నారు. నేను నీ శత్రువులు నీ పాదములకు పాదపీఠంగా ఉంచే వరకు నువ్వు నా కుడి పార్శ్వన కూర్చుండమని నా ప్రభుతో చెప్పాను అని కీర్తనల గ్రంథంలో దావీదే చెప్పి ఉన్నాడు. దావీదు ఆయన్ను ప్రభు అని చెప్పిన ఆయన ఎలాగో అతని కుమారుడగునని చెప్పాను. ప్రజలందరూ ఎంచుండగా ఆయన ఇట్లను శాస్త్రులను గురించి జాగ్రత్త పడి వారు నిలువటంగిళ్ళు ధరించుకుని తిరగొరచు సంత వీధుల్లో వందనములను సమాజ మందిరములు అగ్రపీఠములను విందులు అగ్రస్థానములు కోరుదురు. వారు విధవరాండ్లను దిగమింగుచు మాయవేషంగా దీర్ఘ ప్రార్థనలు చేదురు. వారు మరి విశేషంగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పాను. దావీదు కుమారుడు అని పిలుస్తున్నారు కదా యేసుక్రీస్తు ప్రభుని. ఇది 110వ కీర్తనలో ఉంది మాట. నీ శత్రువుల్ని నీ పాదములు పాదపీఠంగా ఉంచే వరకు నువ్వు నా కుడి పార్శ్వన కూర్చుండమని అన్నమాట. ఇప్పుడు ఇదే చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. తండ్రి అయిన ప్రభువు కుమారుడైన క్రీస్తు ప్రభుతో చెప్తున్నారు ఏమంటే యేసుక్రీస్తు ప్రభు శత్రువుల్ని యేసుక్రీస్తు ప్రభుకి పాదాల కింద పాదపీఠంగా చేసేస్తానంటున్నారు తండ్రి అయిన దేవుడు. అందాక నువ్వు నా కుడి పార్శ్వన కూర్చుని ఉండు, నేను చేస్తాను. నేను చేసేదాకా నీ శత్రువులు నీ చేతికి అప్పగించేదాకా నీ కాళ్ళ కాడ పాదాలకి పాదపీఠంగా చేసేదాకా నువ్వు నా కుడి పార్శ్వన కూర్చుండు అని చెప్పిన మాటలో దావీదు దర్శనంలో పరిశుద్ధాత్మ ద్వారా చూసి ఆ మాటలు 110వ కీర్తనలో అక్కడ చెప్తూ ఉంటాడు. ఆ మాటలు యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ చెప్తూ దావీదు నా ప్రభుతో చెప్పిన అంటుండగా దావీదుకి కుమారుడు ఎలా అవుతాడు ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు దావీదు కుమారుడు అవరు. ఆయన దావీదు వంశంలో పుట్టారు కాబట్టి దావీదు కుమారుడు అంటున్నారు అనమాట. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు. ఇప్పుడు ఇక్కడ ప్రజలందరూ వింటుండగా ప్రభు చెప్తున్నారు శాస్త్రుల గురించి. శాస్త్రులు నిలువుటంగీలు ధరించుకుని తిరగోరుతారు, మంచి వస్త్రాలు ధరించుకుని తిరగోరుతారు. పైనుంచి కింద దాకా నిలువుటంగీలు ఉంటాయి, ధరించుకుని తిరగోరుతారు. సంత వీధుల్లో బయట వీధుల్లో ఎవరైనా కనబడితే వాళ్ళకి వందనాలు చెప్పాలి. ఆ వందనాలు చెప్పడం కోరుకుంటారు. సమాజ మందిరాల్లో అగ్రపీఠాలు కోరుకుంటారు, విందుల్లో అగ్రస్థానాలు కోరుకుంటారు. వీళ్ళు మళ్ళీ విధవరాండ్లేళ్ళు దిగుమింగుతారు. అంటే విధవరాండ్లు అంటే భర్త ఉండడం, మగవాడు ఉండడం. వాళ్ళ ఇళ్ళను దోసుకు తింటారు. వాళ్ళకి పెట్టడం మానేసి వాళ్ళకి మాయ మాటలు ఏం చెప్తారో వాళ్ళిళ్ళు ఇదివరాళ్ళిళ్ళు దోసుకు తింటారు ఈ శాస్త్రులు అనేవారు అని చెప్పారు యేసుక్రీస్తు ప్రభు. మాయావేషంగా దీర్ఘ ప్రార్థన చేస్తారండి. మళ్ళీ దీర్ఘ ప్రార్థన అంటే చాలా ఎక్కువ సమయం దీర్ఘ ప్రార్థన చేస్తారు. మాయావేషం అంట, వేషధారణ ప్రార్థనలు అంటారు. అలా చేస్తాం, మంచి భక్తి పరులు అని చెప్పుకునేలాగా అలాంటివి చేస్తారని చెప్పారు యేసుక్రీస్తు ప్రభు. వీళ్ళు ఇటువంటి పనులు చేసే వీళ్ళు మరీ విశేషంగా శిక్ష పొందుదురని శిష్యులతో చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభు.